హాయ్ అండి. మన ఛానల్‌కి స్వాగతం. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే బీరకాయ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ఎందుకంటే బీరకాయ ఫ్రై చాలామంది ఇష్టంగా తింటారు కదండీ! కాబట్టి ఈ వీడియో చూసాక ఆ మాట మాత్రం అనరండి మీరు. ఎందుకంటే ఒక సీక్రెట్ ఉందండి. ఆ సీక్రెట్ ఏంటో వీడియో చివరిలో ఉంటుందండి. మీరు స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇంకెందుకు లేట్ అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఎందుకంటే బీరకాయ అనేది చాలా చప్పగా ఉంటుందని చాలామంది తినరండి. కానీ ఆరోగ్య ప్రయోజనాలు చాలా చాలా ఉన్నాయండి. ఎందుకంటే బీరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అండి, మనం బీరకాయ వారానికి ఒకసారైనా ఇష్టంగా తింటే మన ఆరోగ్యం చాలా ఇష్టమండి. ఇప్పుడు ఆ పోపు దినుసులన్నీ ఫ్రై అయ్యాక బాగా క్లీన్ చేసుకుని తొక్క తీసుకుని బీరకాయ ముక్కలు వేసి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. 5 నిమిషాల తరువాత కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేయాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేస్తూ ఉంటే మీ బీరకాయ ఫ్రై అనేది అదిరిపోతూ ఉంటుందండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలా ఉంటుందండి. చూసారండి వీడియోలో అలా ఫ్రై అయిన తర్వాత అస్సలైన సీక్రెట్ ఇప్పుడేనండి. ఆ సీక్రెట్ ఏంటంటే చూసేయండి, మీరు కూడా ముందుగా ప్రిపేర్ చేసుకున్న వేరుశనగ పొడి వేసి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయాలండి. ఈ పొడి మన ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఈ బీరకాయ టేస్ట్ అనేది ఈ పొడి వల్ల చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.